హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు. ఈరోజు మనం గోదావరి జిల్లాల స్పెషల్ గోరుమిటీలు తయారు చేసుకుందాం. కొంతమంది వీటిని పంచదార పాకంతో తయారు చేస్తారు. నేను బెల్లం పాకంతో తయారు చేసి చూపిస్తాను. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. దానిలో సగం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. హాఫ్ స్పూను సాల్ట్ తీసుకోవాలి. కొద్దిగా వంట సోడా తీసుకోవాలి. ఈ పిండిని చేత్తో బాగా కలుపుకోవాలి. హాఫ్ కప్ ఆయిల్ తీసుకుని వేడి చేసుకుని పిండిలో వేసుకోవాలి. వేడి ఆయిల్ వేయటం వల్ల గోరుమిటీలు క్రిస్పీగా వస్తాయి. వేడి ఆయిల్ వేసుకున్నాం కాబట్టి గరిటెతో కలుపుకుని తర్వాత చేత్తో కలుపుకుని పిండిని చేత్తో నొక్కితే పిండి ఉండ అయితే ఆయిల్ సరిపోయినట్లే. ఇప్పుడు వాటర్ని కొద్దిగా వేసుకుని ముద్దగా చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసుకుని అస్సలు కలుపుకోకూడదు. పిండి పలుచగా అయిపోతుంది. నేను చూపించిన విధంగా కలుపుకోవాలి. వేలితో నొక్కితే పిండి ఇలా ఉంటే సరిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుని ఒక 20 మినిట్స్ పిండిని నానబెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి పిండిని మళ్ళీ చేత్తో బాగా కలుపుకుని కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్లా చేసుకుని తర్వాత సిలిండర్ షేప్లో చేసుకోవాలి. బొటనవేలితో పిండిని మెల్లిగా నొక్కితే గోరుమిటీ రెడీ అవుతుంది. ఇలా చాలామంది గోరుమిటీల్ని తయారు చేసుకుంటారు. బొటనవేలితో చేయటం కొంచెం కష్టం కాబట్టి నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇలా చేసుకోవడం రాలేని వాళ్ళు కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్గా చేసుకుని సిలిండర్ షేప్లో చేసుకుని పక్కన ఉంచుకుని మిగతా పిండి పైన మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పిండి ఆరిపోకుండా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా కొన్న దువ్వెన తీసుకోవాలి. ఇలా పెద్దగా దూరంగా ఉన్న దువ్వెన తీసుకోవాలి. అప్పుడే గోరుమిటీల పైన డిజైన్ బాగా వస్తుంది. దువ్వెన నీట్గా క్లీన్ చేసుకుని మనం చేసుకున్న సిలిండర్ షేప్లో ఉన్న పిండిని ఇలా చేత్తో నొక్కి దువ్వెన మీద పెట్టి చపాతీ కర్రతో మెల్లిగా రుద్దాలి. నేను చూపించిన విధంగా చేస్తే సరిపోతుంది. దాన్ని మెల్లిగా చేత్తో తీసి గోరుమిటీలాగా వంచితే గోరుమిటీ రెడీ అవుతుంది. చూడండి, మనం చేత్తో చేస్తే డిజైన్ ఇంత బాగా రాదు కదా. గోరుమిటీ పైన డిజైన్ ఎంత బాగా వచ్చిందో. దువ్వెన పైన గోరుమిటీ ఇలా చేస్తే చాలా సింపుల్గా చాలా త్వరగా ఎన్ని గోరుమిటీలైనా చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇలాగే నేను ఎప్పుడు చేసిన గోరుమిటీలు కొత్త దువ్వెనతో చేస్తాను. ఇలా మొత్తం పిండిని అంతా గోరుమిటీలుగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడయ్యాక స్టవ్ని మీడియంలో పెట్టుకుని గోరుమిటీలను ఒక్కొక్కటిగా చేత్తో వేసుకోవాలి. అవి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత గరిటెతో తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయినాయో, ఎంత బాగా వచ్చినాయో. చూడటానికి చాలా బాగున్నాయి కదా. అలాగే మిగిలిన గోరుమిటీలను కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుని గరిటెతో తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి.
వీటికి ఆయిల్ అస్సలు లాగదు. ఇలా మొత్తం గోరుమిటీలను ఆయిల్‌లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం పాకం తయారు చేసుకుందాం. ఒక కడాయిలో 2 కప్పుల మైదా పిండికి 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం బాగా కరిగి తీగ పాకం వస్తే సరిపోతుంది. మనం పాకాన్ని వేలితో తీసుకొని 2 వేళ్ళ మధ్యలో తీగ పాకం వస్తే పాకం సరిపోయినట్లే. అప్పుడు స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని కొన్ని గోరుమిటీలను పాకంలో వేసుకోవాలి. గోరుమిటీలకు బెల్లం పాకం పట్టేలా గరిటెతో కలుపుకోవాలి. కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. మరలా బాగా కలుపుకొని చిల్లులున్న జాలి గరిటెతో తీసుకొని ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇలాగే అన్ని గోరుమిటీలను బెల్లం పాకంలో వేసుకొని ప్లేట్‌లోకి తీసుకొని 10 మినిట్స్ తర్వాత గోరుమిటీలకు పాకం బాగా పడుతుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గోరుమిటీలు రెడీ అయినవి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, గోరుమిటీలు చేత్తో విరిచి చూపిస్తాను. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. ఒకసారి నేను చేసినట్లు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తాయి. అలాగే మన ఛానల్‌ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.